నమస్కారం. నా పేరు డాక్టర్ చతుర్వేది. సకలం ప్రేక్షకులకు ఆహ్వానం. ఇవాళ ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు మన దగ్గర. మరి డాక్టర్ గారు ఈవిడ డాక్టర్ శ్రవంతి గారు, ఎంఎస్ గైనకాలజీ, తర్వాత రోబోటిక్ సర్జను, ఇంటర్నేషనల్ ఫెలో ఇన్ గైనిక్ ఆన్కాలజీ, కన్సల్టెంట్ గైనిక్ ఆబ్స్టిషియన్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న మనుషులు దొరకడం చాలా అరుదు. ఇవాళ ఆవిడ గారి టైం దొరకడం కూడా మన అదృష్టం. లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ శ్రవంతి. నమస్కారం. నమస్తే అండి. యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు, చదువుకున్న వాళ్ళ పిల్లలు కావచ్చు, మరి చదువు రాని వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈ పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మగవాళ్ళకి మాకు పట్టని విషయం అనుకుంటారు. ఇది కాకుండా ఆ టైంలో కాంప్లికేషన్స్ ఉంటాయి. మరి శుభ్రత గురించి తెలియదు చాలా. మేము వెళ్ళిన ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే మెన్స్ట్రువల్ టైంలో మడ్ ప్యాక్స్ విత్ లీవ్స్ ఉపయోగిస్తారని తెలిసింది నాకు. మై హార్ట్ స్టార్టెడ్ బ్లీడింగ్ బికాస్ దే డు నాట్ నో హౌ రియలీ ది ఇన్ఫెక్షన్స్ కమ్. మన ఇవాళ కూర్చొని చర్చించి తల్లిదండ్రులకి ఏ రకంగా మెసేజ్ కావాలి, యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళకి కూడా తెలిసేటట్టు కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజం ఆడవాళ్ళ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా కూడా ఇలా ఎంతోమంది మనకి సపోర్ట్ చేసి ఆడవాళ్ళని కష్టాల్లోంచి బయటపడేయాలని తీసుకునే ఈ నిర్ణయము చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ నిజంగానే యుక్త వయసులో ఆడపిల్లలు పడే ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకోలేరు. అమ్మతో చెప్పుకోవాలి, కొన్నిసార్లు సిగ్గు ఉంటుంది, నాన్నతో చెప్పుకోలేరు, మిగతా ఫ్రెండ్స్తో చెప్తే ఏమనుకుంటారని ఒకలాంటి భయము, సిగ్గు, అండ్ ఇది చెప్పితే నన్ను ఏ విధంగా చూస్తారో అని ఒకలాంటి ఆ న్యూనతా భావంతో అందరూ ఆ కష్టాలను అలాగే పడుతూ లైఫ్ని అలాగే లీడ్ చేస్తున్నారు. సో ఈరోజు నేను అందుకనే ఈ టాపిక్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని అనిపించి దీన్ని డిస్కస్ చేయడానికి ముందుకొచ్చాను. సో ఫస్ట్ యుక్త వయసు అనగానే వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ఋతుస్రావము. ఈ ఋతుస్రావము అనేది ఒక ఆడపిల్లకి చాలా అవసరము. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11 ఏళ్ల తర్వాత 19 ఏళ్ల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక హార్మోన్ల ప్రభావము, అంటే అండాశయాలు అని ఒకటి ఉంటాయి, గర్భసంచి 1, 2 అండాశయాలు. ఈ అండాశయాలు హార్మోన్స్ని విడుదల చేయడం స్టార్ట్ చేస్తాయి 11 ఏళ్ల వయసు వచ్చాక. ఆ టైంలో రకరకాల మార్పులు ఒంట్లో. ఒకటి ఇంపార్టెంట్ వచ్చి బ్లీడింగ్ అవ్వడం, అంటే నెల ఒక రాంటి రక్తస్రావము గర్భసంచి నుంచి వెజైనాలోంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయిన డేని మెనార్కీ అంటాం. దాన్ని రీచ్ అయినప్పుడు దాన్ని మెనార్కీ, తెలుగులో పెద్ద మనిషి అయింది అని సింపుల్గా మాట్లాడతాం. సో ఏమవుతుంది, ఎందుకు బ్లీడింగ్ అవుతుంది? గర్భసంచి ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్నాను అని చెప్పే ఒకలాంటి సూచన. దీనిలో ఎటువంటి చెడు అర్థం కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం కానీ లేదు. ఇది మనకి నేచర్, అంటే భగవంతుడు కావచ్చు, నేచర్ కావచ్చు, అది మనకి ఒక గర్భసంచిని రెడీ చేసే ఒక ప్రక్రియ మాత్రమే. దీనికి గురించి భయపడక్కర్లేదు. టాబూస్ ఏంటి? ఇంప్యూర్ బ్లడ్, చెడు రక్తం పోతుంది, ఈ అమ్మాయి ఇంట్లోకి రాకూడదు, ఆ టైంలో బయట పెట్టండి, ఇలాంటి చిన్నవి మనం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. బట్ అదంతా రాంగ్. న్యాచురల్ కాల్స్, ఎట్లయితే యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ వెళ్తామో, మోషన్ వచ్చినప్పుడు మోషన్ వెళ్తామో, ఇది కూడా న్యాచురల్ కాల్. ఇదేది అబ్నార్మల్ కాదు. నెలలో ఒకసారి రావడము నేచర్ అనేది ఇచ్చింది, అలాంటిదే ఇది. సో దీంట్లో ఏమవుతుంది? బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం ఇంకెక్కడెక్కడ చూపిస్తుంది? బ్రెస్ట్ మీద చూపిస్తుంది, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, అలాగే హెయిర్ డెవలప్మెంట్, అంటే యాక్సిలరీ హెయిర్, చంకల్లో, అంటే మిగతా ఏరియాస్లో కొంచెం హెయిర్ రావడం. ఇదంతా కూడా యుక్త వయసు వచ్చింది అనే దానికి ఒక ఇండికేషన్. సో ఈ ఇండికేషన్ బాగుంది. సో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల? రకరకాల ప్రాబ్లమ్స్. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. ఏం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్? కొంతమందికి పీరియడ్ సరిగ్గా రాదు, వచ్చినా ఎక్కువ అవుతుంది.
సో ఈ ఎక్కువైనది తర్వాత దానికి సంబంధించి కొన్ని గడ్డలు పోవడము, ఒకలాంటి నొప్పి రావడము, కడుపు నొప్పి, అలాగే బ్యాక్ పెయిన్ అంటే నడుముల నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అబ్నార్మల్ అని తెలుసుకునే ముందు నార్మల్ ఏంటి, నెలలో ఒకసారి రావాలి. ఎప్పుడు రావాలి? ఒక 28 రోజులకో 30 రోజులకో రావాలి. అదర్వైజ్ 20 రోజుల నుంచి 35 రోజుల ఒక సైకిల్ అనేది ఒకటి మన ప్రతి నిర్మాణంలో ఉంటుంది. అంటే ప్రతి నెల కొంతమందికి 25 రోజులకి, కొంతమందికి 30 రోజులకి, కొంతమందికి 35 రోజులకి ఇలాగ వస్తుంది. వచ్చినప్పుడు 6 నుంచి 7 రోజులు బ్లీడింగ్ అవ్వాలి. మొదటి 2 రోజులు ఎక్కువ అవ్వాలి, తర్వాత తగ్గుతూ రావాలి, 6వ రోజు 7వ రోజుకంతా క్లియర్ అయిపోవాలి. సో ఇది నార్మల్. దీనికి కాకుండా ఇంకేదున్నా, దీనికి సమానంగా కాకుండా అబ్నార్మల్గా ఏదున్నా అంటే 15 రోజులకు రావడము, వచ్చినప్పుడు 10 రోజుల కంటే ఎక్కువ పోవడము, విపరీతమైన కడుపు నొప్పి ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వడం, ఇవన్నీ అబ్నార్మల్. ఓకే, నార్మల్ అబ్నార్మల్ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము, అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏమోలే ఇలాగే ఉంది, ఇట్లా ఉంటుందేమో అనుకుంటే కాదు. అమ్మకో నాన్నకో ఎవరికో ఒకరికి, ఫ్రెండ్కో ఎవరికో ఒకరికి చెప్పాలి. సో ఇలా అవుతుంది, ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా, ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్ ఇస్తాం. ఇప్పుడు నిజంగానే దీనికి ట్రీట్మెంట్ అవసరం అయితే ఇది ట్రీట్మెంట్ అవసరం లేకపోతే భయపడక్కర్లేదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇలాగే ఉంటుంది, స్లోగా అది క్రమక్రమంగా నార్మల్ అవుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి రావాలి, అవన్నీ మేము చెప్తాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. దీంట్లో నేను 1 by 1 ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ హైజీన్, పర్సనల్ హైజీన్. అమ్మాయిలకి హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు అబ్బాయిలాగా ఎక్కడికంటే అక్కడ యూరిన్కి వెళ్ళలేరు, ఎక్కడంటే అక్కడ మీరు నార్మల్ వాటికి చేయలేరు, ఎక్స్పోజ్ అవ్వలేరు. అందుకని ఏం చేసుకోవాలి, మనం ఎలాగ ప్రొటెక్షన్ తీసుకోవాలి అనే దాని మీద చర్చిద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ హైజీన్లో పర్సనల్ హైజీన్. ఏంటి పర్సనల్ హైజీన్? యూరిన్ పోసినప్పుడు, మోషన్ పోసినప్పుడు ప్రాపర్ క్లీనింగ్, అది పర్సనల్ హైజీన్. అలాగే రోజు శుభ్రంగా స్నానం చేయడం, బ్రెస్ట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ అండర్ గార్మెంట్స్ని ఎలా ఉతుక్కోవాలి, అలాగే మీకు చంకల కింద మురికిని శుభ్రం ఎలా చేసుకోవాలి, గజ్జలు అంటాం అంటే గ్రాయిన్స్ అంటాం, అది ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ 1 by 1. రోజు స్నానం చేసుకోవాలి, మంచి పొడి బట్టలు వేసుకోవాలి, ఉతికిన బట్టలే వేసుకోవాలి, అలాగే డ్రైగా పెట్టుకోవాలి. ఎక్కడ కూడా స్నానం చేసిన తర్వాత ఆ తడితనం అనేది లేకుండా చూసుకోవాలి. ఇది పర్సనల్ హైజీన్. ఎలాగైతే మన రోజు పళ్ళు తోముకోండి, తల స్నానాలు రెగ్యులర్గా చేయండి, ఎలాగ శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే ప్రైవేట్ పార్ట్స్ను కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది పర్సనల్ హైజీన్లో పాయింట్ 1. నెక్స్ట్ వచ్చేది ఏంటి, మెన్స్ట్రువల్ హైజీన్. మెన్స్ట్రువల్ హైజీన్ అంటే మీకు ఈ ఋతుస్రావం జరిగేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ ఏంటి, ఎటువంటి ఈ శానిటరీ ప్యాడ్స్ లేకపోతే క్లాత్స్ ఏవి యూజ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా యూజ్ చేయండి. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, అందరూ వెళ్ళి ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ ఎక్కువ ఖరీదైన కొనలేకపోవచ్చు. సో దానివల్ల మనమేం భయపడక్కర్లేదు. శుభ్రమైన క్లాత్, ఉతికిన గుడ్డలు శుభ్రంగా ఆరబెట్టి ఎండబెట్టిన వాటిని వాడాలి. ఎన్ని గంటలకి? ప్రతి 3 నుంచి 4 గంటలకి మార్చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తడిచినా తడవకపోయినా మార్చేస్తూనే ఉండాలి. దీనివల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల 10 గంటలు అలా పెట్టేసుకుంటారు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి, గ్రాయిన్ అంతా ఇచ్చింగ్ వచ్చేస్తుంది, దురదలు వచ్చేస్తాయి, మంటలు వచ్చేస్తాయి, అలా భరించుకుంటూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఎలా ప్రాబ్లం చేస్తుంది, ఈ దురదలు అలా కాకుండా కొన్నిసార్లు వెజైనాలోంచి ఎంటర్ అయ్యి గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలాంటివి కాకుండా ఉండాలి అని అంటే టైమ్లీ చేంజ్ చేయండి. అంటే 4 గంటలకి 5-6 గంటల కంటే ఎక్కువ పెంచకుండా దాన్ని మార్చేస్తూ ఉండాలి. ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి మనకి, శానిటరీ ప్యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ ట్యాంపోన్స్ అని ఒకటి ఉంటాయి. అంటే ఒక చిన్న కాటన్ బాల్స్ టైప్లో ఉంటాయి, వాటిని వెజనాలో ఇన్సర్ట్ చేసేసుకుంటే ప్యాడ్స్ పెట్టుకోక్కర్లేదు, అదొకటి ఉంటుంది. తర్వాత ఒకటి కప్ అని ఉంటుంది, వెజనల్ కప్. ఒక కప్ లాంటిది వెజనాలో పెట్టుకుంటే బ్లీడింగ్ అంతా దాంట్లో కలెక్ట్ అవుతుంది. టైం టు టైం దాన్ని తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. సో మెనీ మనకి వచ్చేసినాయి, వెస్ట్రన్ కంట్రీస్లో వాడతారు. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇండియన్ అట్మాస్ఫియర్ కూడా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఎడ్యుకేట్ చేయగలుగుతాం. బట్ వీటన్నిటిల్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. సో నష్టాలు అనేది చాలా సివియర్గా ఉంటాయి కాబట్టి మీరు ఏది యూజ్ చేసినా
చాలా జాగ్రత్తగా, అంటే ఇప్పుడు టాంపోన్సే ఫర్ సపోజ్ యూజ్ చేస్తున్నారు, సో వెజైనాలో పెట్టుకుంటారు, చాలా హాయిగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, ఈ గ్రాయిన్ ర్యాష్ అంతా ఉండదు. కానీ దాన్ని మర్చిపోతే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని ఒకలాంటి ప్రాబ్లం వస్తుంది, సెప్టిక్లోకి పోతారు. సో టైం టు టైం తీసేయాలి. సో ఒక కప్ ఉంది, వెజైనల్ కప్పు, మెన్స్ట్రువల్ కప్ అంటాం, అది కూడా టైం టు టైం తీసి క్లీన్ చేసుకోవాలి. లేకపోతే దానివల్ల లోపలంతా కూడా ఒక ఇన్ఫెక్షన్ లేయర్ వచ్చేస్తుంది. సో అట్లా అది అది అందుకని ఈజీ ఏంటి మనకి శానిటరీ ప్యాడ్స్ అండర్వేర్కి అంటించేస్తాము, టైం టు టైం పీల్ చేస్తాము, తర్వాత ఇంకోటి ఫ్రెష్ది పెట్టుకుంటాం. అవి కూడా కొనలేని టైంలో బెస్ట్ ఏంటి, మీరు కాటన్ క్లాత్స్ యూస్ చేయండి. అది కూడా చాలా హైజీన్గా, అంటే తీసిన వెంటనే కొంచెం డెటాల్ వాటర్లో వాష్ చేసుకోవడము, మంచి ఎండలో ఆరబెట్టుకోవడము, మంచి క్లీన్ ప్లేస్లో పెట్టుకోవడం. బట్ క్లాత్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయటం లేదు. బట్ రిమోట్ ప్లేసెస్లో ఇంకా వాటి వాడకం ఉంది అని అంటే ఇప్పుడు చెప్పారు చతుర్వేది గారు. సో అలాంటివి కూడా ఇంకా అంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. బట్ ఇంకా మనకి దారి లేదు. సో శానిటరీ ప్యాడ్స్ అనేవి ఇప్పుడు మీరు చూస్తుంటే ఈవెన్ సినిమాల్లో హీరోలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఏంటి, మనం ఆ ట్యాబు ఏంటో ఆ సిగ్గు అలాగా ఏంటో ఇది చెప్పుకోకూడదు అనే తనం నుంచి బయటకు వస్తున్నాం. సో హైజీన్ ఇంపార్టెంట్. సినిమాలు ఓన్లీ ఆ ప్యాడ్స్ మీద కూడా, ప్యాడ్ మ్యాన్ అనే సినిమా కూడా వచ్చింది. ఎంత ఎంకరేజింగ్ ఉన్నారు. సో దీంట్లో ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి రావాలి, మనకి సొసైటీ నుంచి ఎంకరేజ్మెంట్ రావాలి. అలాగే గవర్నమెంట్ కూడా మనల్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ ఎక్కడ ఈ ప్యాడ్స్ అన్నిటిని కూడా కామన్ ఏరియాస్లో, అంటే బస్ స్టాండ్స్లో వాటిలో ఫ్రీగా కూడా మనకి సప్లై చేయడం స్టార్ట్ చేశారు. వెరీ లోలో కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అదొక చాలా మనకి ఉత్సాహకరంగా ఉంది. అలాగే మెన్ అంటే మగవాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. సో మీకు ఈ టైంలో కష్టం ఉంటుంది, అర్థం చేసుకొని రెస్ట్ ఇవ్వడము, అలాగే హైజీన్ కోసము ఈ ప్యాడ్స్ని ప్రమోట్ చేయడము. కొంతమంది అయితే డొనేట్ చేస్తున్నాం. మేమైతే కొన్ని ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో ఈ శానిటరీ ప్యాడ్స్ అవన్నీ కూడా డొనేట్ చేయడం కూడా స్టార్ట్ చేసాం. సో ఆ అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో శానిటరీ ప్యాడ్స్ని ఎవ్రీ 3 to 4 hours, అట్లీస్ట్ 6 hours చేంజ్ చేయండి. కంపల్సరీ స్టెరైల్ వన్సే యూస్ చేయండి. పాయింట్ 1. థర్డ్ వన్ ఏంటి, ఎలా డిస్పోజ్ చేయాలి. వాడేసాము, ఎక్కడంటే అక్కడ పడేస్తామా, రోడ్లో పడేస్తామా, డస్ట్బిన్లో పడేస్తామా? నో, డిస్పోజల్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది బ్లడ్ ప్రోడక్ట్. బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తుంది, కుళ్ళిపోతుంది రక్తం. సో దీన్ని ఎక్కడంటే అక్కడ వేసేసామనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఈగలు వాలి, దోమలు వాలి, అవి అక్కడి నుంచి వేరే దగ్గరికి రకరకాల వ్యాధుల్ని స్ప్రెడ్ చేస్తుంది. సో అవన్నీ జరగకుండా ఏం చేయాలి అని అంటే వాటిని చక్కగా ఒక న్యూస్ పేపర్లో చుట్టేసేసి దాన్ని సపరేట్గా ఒక కంటైనర్స్ని పెడుతున్నారు ఇప్పుడు వీలైన దగ్గర, దాంట్లోనే వేయండి. లేదా నార్మల్ మన చెత్త వాటిల్లో ఎక్కడైతే డిస్పోజ్ చేయగలమో, ప్రాపర్గా డిస్పోజ్ చేయగలమో, రోడ్ల మీద పడేయని వాటికి, రోడ్ల మీద పడేయకూడదు వాటిని, కుక్కలు తీసి చింపేయడము, పిల్లలు తీసి చింపేయడం, అదంతా స్ప్రెడ్ చేస్తాయి. సో ఎక్కడైతే ప్రాపర్గా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసి పోగలరో ఆ ఏరియాస్లో వేయడానికే ప్రయత్నం చేయండి. డిస్పోజల్ ఆఫ్ ద ప్యాడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద కొంతమందికి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. కొన్ని స్లమ్ ఏరియాస్లో అయితే పిల్లలు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఏంటా అని చెక్ చేస్తే తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడము, వాటి మీద నుంచి అన్ని ఈగలు అవన్నీ కూడా ఫుడ్ మీద అన్నీ రావడము, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో డిస్పోజల్ ఆఫ్ ద ప్యాడ్స్ ఆల్సో మూడోది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సో ఈ ప్యాడ్ మార్చే మధ్యలో మీరేం చేయాలి, కంపల్సరీ క్లీనింగ్ ఆఫ్ ద వెజైనా, అంటే యూరిన్ పోసే ఏరియాని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. బ్లడ్ స్టెయిన్స్ అంతా అంటుకుంటాయి కిందంతా, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి దురదలు, ఎరుపుదనము, ఇన్ఫెక్షన్ రావడం తగ్గుతుంది. ఎలా క్లీన్ చేసుకోవాలి, జస్ట్ ఒక వామ్ వాటర్, మంచి శుభ్రమైన నీరుతో క్లీన్ చేసుకుంటే చాలు. క్లీన్ చేసుకొని వెంటనే డ్రై చేసుకున్న తర్వాత యూస్ చేయండి. దీంట్లో ఏంటంటే కొత్తగా ఇప్పుడు రకరకాల షాంపూస్ అని, వెజైనల్ డౌచింగ్స్ అని, అవన్నీ అక్కర్లేదు మనకి, ఆ కెమికల్స్ అంతా అక్కర్లేదు మనకు, అంత ఫ్యాషన్ అవసరం లేదు. మన న్యాచురల్, మన ఇండియాలో చాలా మంచి వాటర్, కావాల్సినంత నీరు ఉంది, దాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి. వెస్ట్రన్ కంట్రీస్లో అంటే కాగితాలు వాడతారు, మనకు అవసరం లేదు. చక్కగా నీళ్ళతోటి క్లీన్ చేసుకోండి, తర్వాత నీట్గా తుడిచేసుకోండి, తర్వాత ప్యాడ్స్ యూస్ చేసుకోండి. అలాగే క్లీనింగ్ అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్, అంటే యూరిన్ ఏరియా నుంచి మోషన్ ఏరియా క్లీన్ చేయాలి, రివర్స్ చేయకూడదు. మోషన్ ఏరియా నుంచి యూరిన్ ఏరియా క్లీనింగ్ మొదలెట్టారంటే ఈ మోషన్ ఏరియాలో చాలా జర్మ్స్ ఉంటాయి, రకరకాల వ్యాధులు వచ్చేవి, అవన్నీ కూడా ముందు పైకి వచ్చేసేసి వెజైనల్ ఇన్ఫెక్షను లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షను కాజ్ చేస్తున్నాయి. సో
రూట్ ఆఫ్ క్లీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మేము స్కూల్స్లో కూడా పిల్లలకి చాలా చెప్తూ ఉంటాం. దీన్ని ఇంపార్టెంట్ ఎందుకు అనేది కూడా వాళ్ళకి చాలా చెప్తుంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రంలో మంట రావడం, కొంచెం కొంచెంగా మూత్రం రావడం, చుట్టంతా దురద రావడం, ఇదంతా ఎందుకు వస్తుంది అంటే క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా లేని దానివల్ల. సో ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయడం, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకోకుండా మీ డైరెక్షన్ అలాగే పెడతారు. సో మీరు దాని మీద కంపల్సరీ అవగాహన రావాలి, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనే దాని మీద. సో ఈ పాయింట్స్ చూడండి, 1 by 1. ఈ హైజీన్ తర్వాత ఏంటి, ఇంకా ఏం చేయాలి? సో బ్లీడింగ్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా మీకు చెప్పాను, ఏది అబ్నార్మల్ అది కనుక్కోవాలి. ఇది కూడా కాకుండా ఇంకా ఏం చేయాలి, వెజైనల్ వైట్ డిశ్చార్జెస్ అంటాము, అంటే తెలుపు వస్తూ ఉంటుంది, దురదలు వస్తూ ఉంటాయి, అదేంటి మళ్ళీ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా యూరిన్కి వెళ్ళిపోతూ ఉండాలి. యూరిన్ ఎక్కువసేపు బిగబట్టుకొని ఉండకూడదు, అలాగే మోషన్ ఎక్కువగా బిగబట్టుకొని ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ఫ్రీగా వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిపోవాలి, దాన్ని క్లియర్ చేసేసుకోవాలి. థర్డ్ పాయింట్ వీటిలో 1 by 1 ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకున్నాము, హైజీన్ గురించి తెలుసుకున్నాము. హెల్దీ హ్యాబిట్స్ ఏంటి అంటే మనకు అసలు రోగాలే రాకుండా ఈ మెన్స్ట్రువల్ హైజీన్తో పాటు ఇంకేం చేయొచ్చు, ఫుడ్ ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యకరమైన ఆహారం, అంటే వాటర్ ఎక్కువ తాగాలి, ఎప్పుడు మూత్రం ఫ్రీగా ఉండాలి, మంట రాకుండా ఉండాలంటే ఏంటి, ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వాటర్ కంపల్సరీగా ఏదో ఒక విధంగా తాగుతూ ఉండండి, హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఆకుకూరలు, ప్రోటీన్ ఏంటి, పప్పులు మనకి ఈజీ, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటివి ఎక్కువ తినడము, ఆకుకూరలు అంటే పీచు పదార్థాలు ఎక్కువ తినడము, ఇవన్నీ ఆహారంలో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడము, పాలు, పెరుగు ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే యూరిన్ మోషన్ ఫ్రీగా అవుతుంది. అలాగే మన మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నెల నెల వెళ్ళే సైకిల్ కూడా మన చేతిలో ఉంటుంది, అబ్నార్మల్గా కాదు. కొంతమందికి 2 నెలలకి 3 నెలలకు అవ్వడము, లేకపోతే ప్రతి 15 రోజులకు అవ్వడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అందులో లేడీస్కి ప్రతి నెల 80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అవుతూ ఉంది. ఇది చెడ్డ బ్లడ్ కాదు, మంచి బ్లడ్, మన ఒంట్లో ఉండే మంచి బ్లడ్డే పోతుంది. సో దీన్ని మనం రీగెయిన్ చేసుకుంటూ ఉండాలంటే ఏంటి, మన డైట్ బాగుండాలి, అలాగే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, రోజు ఒక 1 hour బయట ఆడుకోవడము, లేదు వాకింగ్కి వెళ్ళడము, ఏదో ఒకటి. లైక్ కొంతమంది షటిల్ ఆడడానికి ఇష్టపడతారు, కొంతమంది అలా జాగింగ్ చేయడానికి ఇష్టపడతారు. అవుట్డోర్ యాక్టివిటీస్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది ఒబేసిటీ అంటే లావ్ అయిపోతున్నారు పిల్లలు, యాక్టివిటీ లేక, ఇంట్లో కూర్చొని మొబైల్స్ అన్ని ఆటలన్నీ మొబైల్స్లోనే. ఏం ఆడుతున్నామంటే కబడ్డీ ఆడుతున్నాను, లేకపోతే ఫుట్బాల్ ఆడుతున్నారు, అంటే ఎక్కడ ఆడుతున్నారంటే మొబైల్లో ఆడుతున్నారు. అది ఏ విధంగా ఉపయోగం, మనకి ఫిజికల్ యాక్టివిటీ పెరగదు కదా. అలాగే మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది, అంటే బ్రెయిన్కి ఈ రేడియేషన్ అంతా వెళ్ళి స్ట్రెస్ వచ్చేస్తుంది. దానివల్లనే రకరకాల క్యాన్సర్లు అనేవి కూడా మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీని కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ అలాగే కంప్యూటర్స్ని కొంచెం దూరంగా పెట్టండి. ఈ స్క్రీన్ టైం ఎక్కువ చేయడం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఇది కూడా మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇవన్నీ వేరియస్గా మీ ఏజ్లో, యుక్త వయసులో పిల్లలకి కావాల్సినవన్నీ ఇవి 1 by 1 ఇంపార్టెంట్ థింగ్స్. మనం వేరేవేంటి ఇప్పుడు రకరకాలవి, అంటే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తున్నాయి, అంటే బ్రెస్ట్లో గడ్డలు అలాంటివి వస్తున్నాయి. సో ఈ అన్ని టాపిక్స్ అన్నీ రిలేటెడ్ టు హార్మోన్స్. సో హార్మోన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ డైట్ అండ్ కీప్ అవే ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. థ్యాంక్ యూ. చాలా ఒక తల్లి పిల్లలు చెప్పినట్టు చెప్పారు, చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవే యు ఆర్ ఎ మదర్ ఆఫ్ డాటర్స్. ఐ నో. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి సార్. ఇందాక ఒక మాట అన్నారు మీరు, ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం అంటే యుక్త వయసు వచ్చినట్టు, సంతానం కలగడానికి ఇది అవ్వడానికని. కానీ నా ఉద్దేశంలో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన వెంటనే మ్యారేజ్ జరుగుతున్నాయి తెలంగాణలో చాలా ఎక్కువ, పసిపిల్లల మ్యారేజ్లు. అసలు శరీరంలో డెవలప్మెంట్, ఆడపిల్లకి డెవలప్మెంట్ ఎంత జరగాలి, ఏ వయసులో పెళ్లి చేయాలి, ఏ వయసులో చేయడం తప్పు, తొందరగా పెళ్లి చేసి పిల్లలు పుట్టడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, దీని గురించి ఒక మెసేజ్ లాగా చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఋతుస్రావం అవ్వడం అంటే గర్భసంచి ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అవ్వడమే, ఇది ఇంకా రెడీ కాలేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, ఒక పండు వచ్చింది, మామిడికాయ వచ్చింది అని అంటే వెంటనే తీసుకొని తినలేం. ఇది పెరగాలి,
పండాలి అంటే ఏంటి, దానికంటూ ఒక టైం. సో అలాగే ఈ గర్భసంచి మొదలయ్యింది అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంది అంటే నేను ఎప్పటికి రెడీ అవ్వాలి, ఇప్పటి నుంచి నేను ప్రిపేర్ అయితే నాకు కొంచెం టైం పడుతుంది అని చూపిస్తుంది. సో ఐడియల్ ఏజ్ అంటే మనకి కరెక్ట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు చేస్తాము, ఒక సంసారం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, భార్యాభర్త వచ్చాక నెక్స్ట్ మన టార్గెట్ పిల్లలు అనే దాని గురించే ఈ పెళ్ళి అనేది మనం ఫస్ట్ నుంచి మనకు ఉండే ఒక సంస్కృతి. సో పెళ్ళవగానే వెంటనే నెక్స్ట్ స్టెప్పే పిల్లలకి వెళ్ళిపోతారు. సో మనం ఏం చేయాలి అని అంటే ఐడియల్ ఏజ్ ఆఫ్ పెళ్ళి ఏంటి, ఐడియల్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటి, ఈ రెండు ఇంపార్టెంట్. సో లేడీస్కి జెంట్స్కి గవర్నమెంటే నిర్ణయించింది 22 ఏళ్ళు ఆడపిల్లకి, 24 ఏళ్ళు మగపిల్లలకి అని ఒక టైం నిర్ణయించింది. అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్, సో ఆ ఏజ్ నుంచి మీరు పిల్లల్ని కనడానికి కూడా రెడీగా ఉన్నారు అనే ఒక ఇండైరెక్ట్ సూచన అనమాట. ముందే చేస్తే ఏమవుతుందమ్మా నా పిల్లని ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలి అని అంటారు. ఏంటి చేస్తారు, పిల్ల ఇంట్లో చేయడం అనేది కష్టము అని పెళ్లి చేసేసి పంపిస్తే పాపం ఆ పిల్ల చిన్న వయసు అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు, కొంతమందికి 12 ఏళ్ళకి కూడా పెళ్ళి అవుతుంటాయి. పసిపిల్లలు ఆడుకోనే వయసు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా ప్రెగ్నెంట్స్ అయిపోతారు, గర్భసంచి రెడీగా ఉండదు, విపరీతమైన రక్తస్రావము, కడుపులో నొప్పి, భరించలేనన్ని కష్టాలు వాళ్ళకి. అంటే గర్భసంచి ఇంకా లేతగా ఉంది, అది ఇంకో పిండాన్ని మోసే అంత స్టేజ్లో ఉండదు. సో మీరందరూ ఆలోచించాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే ఆడపిల్ల భారము అనుకోకుండా 20 ఏళ్ళు వచ్చే వరకు ఎటువంటి ఆలోచన చేయకండి పెళ్ళిళ్ళని. ఆ అమ్మాయి తనంతటికి తను నిలదొక్కుకోవడానికి తను ఏం చేయాలో చదివిపిస్తారో వేరే ఏదన్నా పని నేర్పియండి, కానీ తొందరపడి పెళ్ళిళ్ళు చేయొద్దు. 22 ఏళ్ళకి మాత్రమే ఆడపిల్లకి పెళ్ళికి రెడీ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే 22 ఏళ్ళు ఇప్పుడు సెక్షువల్లీ యాక్టివ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, అలాగే ప్రెగ్నెంట్ ఎప్పుడు కావాలి అనే ఏజ్. సో 22 ఏళ్ల నుంచి మీకు 28 ఏళ్ల వరకు మంచి ఏజ్ అనమాట ప్రెగ్నెంట్. యూజువల్గా మేమేం చెప్తాము అని అంటే 22 నుంచి 28 లోపల మనకి 2 పిల్లలు నాము. సో 22 ఏళ్ళకి పెళ్ళైనా 1 సంవత్సరం రోజులు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనుకున్నా, 23 ఏళ్ల తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా 25 ఏళ్ళకి ఆ బేబీ 2 ఏళ్ళు వస్తుంది, ఇంకో సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఇంకో బేబీ. సో 22 నుంచి 28 లోపల 2 పిల్లలు కంఫర్టబుల్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అలాగే లేట్ ఏజ్లో కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. రెండు మనకి వద్దనుకున్నవి. అర్లీ ఏజ్లో పెళ్లి చేసిన దానివల్ల తొందరగా ప్రెగ్నెన్సీలు వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటారు పిల్లలు. కొంతమంది రక్తస్రావంతో చనిపోతుంటారు టీనేజ్ పిల్లలు. బీపీస్, షుగర్స్ అంటే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ కూడా. టీనేజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ రిస్కీ గ్రూప్. సో మేము అది చాలా అండర్లైన్ చేసి కూడా చెప్తుంటాను. కొంతమంది అలాంటి తీసుకొస్తుంటారు 18 ఇయర్స్ ప్రెగ్నెన్సీ రాలేదు, మా అమ్మాయి పెళ్ళయింది 16 ఏళ్ళకి అంటే ఏంటది అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటాం. అలాగే 30 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా కరెక్ట్ కాదు. సో ప్రాపర్ ఏజ్ 22 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపలనే మనము పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరికి కూడా చెప్పండి, అది మన పర్సనల్ అని కాదు, హెల్త్ విషయంగా ఆలోచించి ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి.